ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 3 మే 2026. రివైజ్ కోర్స్ డేట్ 18 జనవరి 2010. బాప్దాదా చెప్తున్నారు, బ్రహ్మ బాబా సమానం నష్టోమోహ స్మృతి స్వరూపంగా అయ్యేందుకు మనస్సు యొక్క టైం టేబుల్ను తయారు చేసుకుని కర్మలు చేస్తూ కర్మయోగి అశరీరిగా అయ్యే అభ్యాసం చేయండి. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లల్లో విశేషంగా స్నేహం ఇమిడి ఉంది. నేటి రోజును స్మృతి దినమని అంటారు. బాప్దాదా అమృతవేళ నుండి నలువైపులా చూశారు. దేశంలో కానీ విదేశంలో కానీ పిల్లలందరి హృదయంలో తండ్రిపై గల స్నేహ చిత్రం కనిపించింది. తండ్రి హృదయంలో కూడా పిల్లలు ప్రతి ఒక్కరి స్నేహ చిత్రం ఇమిడి ఉంది. నేటి రోజును విశేషంగా స్నేహ దినము, స్మృతి దినము అని అంటారు. బాప్దాదా అమృతవేళ కంటే ముందు నుండే పిల్లల వైపు నుండి స్నేహం యొక్క అనేక ముత్యాల మాలలను చూశారు. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో స్వతహాగానే నా బాపా, బ్రహ్మ బాపా, మధురమైన బాపా అనే పాట మోగుతూ ఉంది. మరియు బాప్దాదా హృదయంలో మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు అనే పాట మోగుతూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరి లోపల ఇతర శక్తుల కంటే స్నేహశక్తి ఎక్కువగా ఇమిడి ఉంది. ఈ పరమాత్మ స్నేహం, ఈశ్వర్య స్నేహం కేవలం సంగం యుగంలోనే అనుభవం అవుతుంది. ఈ పరమాత్మ స్నేహం గురించి అనుభవులకే తెలుసు. ఈ స్నేహం అనేది పిల్లలు ప్రతి ఒక్కరిని సహయోగులుగా చేస్తుంది. బాప్దాదా చూశారు, పిల్లలందరిలో స్నేహం యొక్క అనుభవము చాలా ఇమిడి ఉంది. మీ అందరి జన్మకు ఆధారము స్నేహము. ఇతర శక్తులు తక్కువగా కూడా ఉండవచ్చు, కానీ తండ్రి స్నేహం లేక నిమిత్తమైన విశేష ఆత్మల స్నేహం యొక్క అనుభవం మెజారిటీ అందరి హృదయంలో, ముఖంలో కనిపిస్తుంది. ఇలాంటి అనుభవం లేని పిల్లలు ఒక్కరు కూడా కనిపించలేదు. ఇప్పుడు మీ అందరినీ ఇక్కడికి విశేషంగా ఏది తీసుకొచ్చింది? ఏ విమానంలో వచ్చారు? రైల్లో వచ్చారా లేక విమానంలో వచ్చారా? అందరి ముఖాలలో స్నేహం ఇమిడి ఉంది కనుక స్నేహం అనే విమానం ద్వారా చేరుకున్నారు కదా. ఏం చేయాల్సి వచ్చినా సరే స్నేహం అనే విమానంలో అందరూ వచ్చి చేరుకున్నారు. ఈ రోజున స్మృతి దినమని అంటారు, కానీ స్మృతి దినంతో పాటు సమర్థ దినమని కూడా అంటారు. ఈ రోజున పట్టాభిషేకపు రోజు అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు బాప్దాదా అందులోనూ విశేషంగా బ్రహ్మ బాబా నిమిత్తమైన మహావీర పిల్లలకు విశ్వసేవా కిరీటాన్ని ధరింపచేశారు. బ్రహ్మ బాబా స్వయం గుప్తమైపోయారు మరియు పిల్లలకు విశ్వసేవ యొక్క స్మృతి తిలకాన్ని ఇచ్చారు. పిల్లలను చేసేవారిగా తయారు చేశారు, స్వయం చేయించేవారిగా అయ్యారు. తన సమానంగా ఫరిస్తా రూపం యొక్క వరదానం ఇచ్చి ప్రకాశ కిరీటాన్ని ధరింపచేశారు. బాప్దాదా ఏదైతే కిరీటము, తిలకము, వరదానం ఇచ్చారో దాని అనుసారంగానే ఉన్న పిల్లల కర్తవ్యాలను చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు సేవ యొక్క వరదానాన్ని కార్యంలోకి తీసుకొచ్చారు. ఇది చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పాత్రనైతే అభినయించారో ఇక మీదట కూడా ఏ పాత్రనైతే అభినయించాలో దాని కొరకు బ్రహ్మ బాబా విశేషంగా 16 రెట్ల అభినందనలు తెలియజేస్తున్నారు. వాహ్ పిల్లలు వాహ్ అని అంటున్నారు. విదేశంలో కూడా చక్కర వేసినప్పుడు ఏం చూసాము? పిల్లలు ప్రతి ఒక్కరి స్నేహంలో ఇమిడి ఉన్నారు. తండ్రి ద్వారా ఏవైతే సమర్థతలు లభించాయో, ఎందుకంటే ఈరోజు విశేషంగా స్నేహంతో సమర్థత వల్ల వరదానాలను ప్రాప్తి చేసుకునే రోజు. బాప్దాదా చూశారు, కొంతమంది పిల్లలు చాలా మంచి లగ్నంతో స్మృతిలో, సేవలో నిమగ్నమై ఉన్నారు. అమృతవేళ చాలా మంచి అనుభవాలను చేస్తున్నారు. అశరీరి స్థితిని కూడా అనుభవం చేస్తున్నారు. కానీ కర్మయోగిగా అయ్యే సమయం వచ్చినప్పుడు 2 పనులు అనగా యోగిగా అవ్వటం మరియు కర్మ చేయటం, 2 పనులు కలిపి చేయటంలో తేడా వచ్చేస్తుంది. కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ఉంచుకోవాలని పురుషార్థం చేస్తున్నారు. కానీ ఎలాగైతే అమృత వేళలో శక్తిశాలి స్థితిని అనుభవం చేస్తున్నారో అలా కర్మలోకి వచ్చేసరికి
ఆ స్థితిలో తేడా వచ్చేస్తుంది. కనుక శ్రమ చేయాల్సి వస్తుంది. విశ్వ వినాశనం అకస్మాత్తుగా జరుగునున్నదని బాప్దాదా పిల్లలందరికీ చెప్పేశారు. ఒకవేళ పూర్తి రోజంతా టెన్షన్ లేకుంటే, ఏదైనా ధారణలో లోపమున్నా కారణంగా కర్మయోగ స్థితిలో తేడా వచ్చేస్తుంది. విశ్వ వినాశనం యొక్క తేదీనైతే తండ్రి ప్రకటించారు, కానీ మీ జీవిత కాలం ఎప్పుడు సమాప్తం అవుతుందో మీకు తెలుసా? నా మృత్యు ఫలానా తేదీని జరుగుతుందని ఎవరికైనా తెలుసా? తెలుసు అనేవారి చేతులెత్తండి. అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు. ఏదైనా ప్రకృతి యొక్క తత్వం కారణమైతే ఒకేసారి ఎంతమంది మృత్యు జరుగుతుంది? కనుక విశ్వ వినాశనం యొక్క తేదీ గురించి ఆలోచిస్తూ నిర్లక్ష్యంగా అవ్వకండి. మీ జగదాంబ యొక్క స్లోగన్ ఉంది కదా, ఎప్పుడో చేస్తామని ఎప్పుడు అనకండి, ఇప్పుడే చేస్తామని అనండి. రేపు ఏమైనా జరగని, కానీ నేను ఎవరు రెడీగా ఉండాల్సిందే. మరి ఇంతటి ఏర్పాట్లపై అందరికీ అటెన్షన్ ఉందా? మీ కర్మల లెక్కాచారాన్ని సమాప్తం చేసుకున్నారా? 4 సబ్జెక్టులు అనగా జ్ఞానము, యోగము, ధారణ, సేవ, 4 వైపులా 4ట్లో ఇటువంటి ఏర్పాట్లు ఉన్నాయా? సంపూర్ణ బేహద్ వైరాగ్యపు అనుభవాన్ని చెక్ చేసుకున్నారా? నేను ఎవరు రెడీగా ఉన్నానా, నష్టోమోహ స్మృతి స్వరూపంగా ఉన్నానా అని మీ హృదయంలో చెక్ చేసుకున్నారా? ఎందుకంటే బ్రహ్మ బాబా పురుషార్థం చేసి స్వయం ఈ విధంగా తయారయ్యారు. ఇది అనుభవి పిల్లలు చూశారు కూడా. ఏ వైపు కూడా లెక్కాచారాల వాతావరణం లేదు. అశరీరిగా ఈ అభ్యాసం అకస్మాత్తుగా అశరీరిగా చేసి ఎగిరిపోయింది. బ్రహ్మ బాబా వెళ్ళిపోతున్నారని ఎవరైనా అనుకున్నారా? కానీ బాబా నష్టోమోహగా అయిపోయారు. పిల్లల చేతిలో చెయ్యి ఉన్నప్పటికీ ఆకర్షణ ఉండినదా? ఫరిస్తాగా అయిపోయారు. పిల్లలకు ఫరిస్తాలుగా అయ్యే తిలకాన్ని ఇచ్చి వెళ్ళారు. చాలా కాలపు అశరీరీ స్థితి యొక్క అభ్యాసమే ఇందుకు కారణం. బాబా తోడుగా ఉండే చాలామంది అనుభవి పిల్లలు బాబా కర్మ చేస్తూ చేస్తూ అశరీరీగా అయిపోవటాన్ని అనుభవం చేశారు. కనుక కర్మయోగంలో తేడా రావటానికి కారణం, కర్మ చేస్తూ నేను ఆత్మను అనే స్మృతి ఎమర్జీ రూపంలో ఉండటం లేదు. నేను ఆత్మను అని అందరికీ తెలుసు, కానీ ఎటువంటి ఆత్మను? నేను చేయించే ఆత్మను. ఇవి చేసేటటువంటి కర్మేంద్రియాలు. నేను చేయించే ఆత్మను అనే స్వమానము కర్మ చేస్తూ స్మృతి స్వరూపంలో ఉండాలి. కర్మేంద్రియాలతో కర్మ చేయించాలి, కానీ నేను చేయించే ఆత్మను. యజమానిని అనే సీట్పై సెట్ అయి ఉంటే ఏ కర్మేంద్రియమైనా మీ ఆర్డర్లో ఉంటుంది. ఒకవేళ సీట్పై సెట్ అయి లేకుంటే ఎవరి మాట వినరు. కనుక నేను చేయించే ఆత్మను. ఈ కర్మేంద్రియాలు చేసేవి, అంతేగాని చేయించేవి కాదు. బ్రహ్మబాబా అనుభవం విన్నారు కదా. ప్రారంభంలో బ్రహ్మబాబా ప్రతిరోజు సమాప్తి సమయంలో ఈ కర్మేంద్రియాల దర్బార్ను ఏర్పాటు చేసుకునేవారు. పాత పిల్లలు ఆ డైరీని చూసి ఉంటారు. ప్రతిరోజు దర్బార్ పెట్టి చేయించే యజమానిగా అయ్యి ప్రతి కర్మేంద్రియం నుండి సమాచారాన్ని తీసుకునేవారు మరియు ఇచ్చేవారు. బ్రహ్మబాబా ప్రారంభంలోనే ఇంతటి అటెన్షన్ను ఉంచారు. కనుక మీరు కూడా స్వయాన్ని చేయించే యజమానిగా భావించండి. ఎందుకంటే ఆత్మ రాజు, ఈ కర్మేంద్రియాలు ఆత్మకు సహచరులు. ఈరోజు విశేషంగా మనసు, బుద్ధి, సంస్కారము, స్వభావము అనండి, సంస్కారం అనండి, వీటి స్థితి ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి. వెంటనే చెక్ చేసుకుంటే మా రాజు మా స్థితిగతులను అడుగుతాడు అని కర్మేంద్రియాలకు అటెన్షన్ ఉంటుంది. కనుక చేయించే ఆత్మ రాజుగా అయి చేసేటటువంటి కర్మేంద్రియాలను చెక్ చేయండి. లేకుంటే మేము కర్మేంద్రియాలను ఆజ్ఞాపిస్తున్నాము కానీ మళ్ళీ జరిగిపోతుంది అని చాలామంది పిల్లలు అంటున్నారు. పురుషార్థమైతే చేస్తున్నారు, కానీ ఏదైనా సంస్కారము లేక స్వభావము ఆర్డర్లో ఉండదు. ఇందుకు కారణము స్వమానమనే సీట్పై సెట్ అయి ఉండరు. సీట్పై కూర్చోకుండా ఎంతగా ఆర్డర్ చేసినా ఆజ్ఞను అంగీకరించాల్సిన వారు అంగీకరించరు. కనుక కర్మలు చేస్తూ చేయించే యజమాని తనపు సీటుపై సెట్ అవ్వండి. బాబా మీరు మమ్మల్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారు చేశారని చాలామంది పిల్లలు బాప్దాదాతో
ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు. శక్తివంతులు కూడా కాదు, సర్వశక్తివంతులు అనే వరదానంను బ్రాహ్మణ జన్మ తీసుకున్న వెంటనే పిల్లలు ప్రతి ఒక్కరికి ఇచ్చాము. మీ జన్మ యొక్క వరదానం గుర్తుందా? పిల్లలు ప్రతి ఒక్కరికి బాబా మాస్టర్ సర్వశక్తివాన్ అనే వరదానంను ఇచ్చారు. వరదానం ఎవరు ఇచ్చారు? ఆల్మైటీ అథారిటీ. కానీ ఏ సమయంలో ఏ శక్తి కావాలో అది రావటం లేదు. ఆజ్ఞను అంగీకరించటం లేదని ఫిర్యాదు చేస్తారు. ఎందుకని? ఆల్మైటీ అథారిటీ యొక్క వరదానం ఉన్నప్పుడు దానికన్నా గొప్పది మరేదీ లేదు. కనుక వరదానం యొక్క స్థితిలో స్థితమై ఆజ్ఞాపించినట్లయితే మీ ఆజ్ఞను శక్తులు అంగీకరించకపోవటం అనేది జరగనే జరగదు. ఒకటేమో ఆత్మ యజమాని మరియు సర్వశక్తివంతుని వరదానం లభించి ఉంది. కనుక నేను యజమానిని, నాకు వరదానం ఉంది. ఈ రెండు స్వరూపాల స్మృతిలో స్థితమై ఆజ్ఞాపించండి. అప్పుడు శక్తి మీ ఆజ్ఞను ఒప్పుకోకపోవటం అనేది అసంభవం. ఎందుకంటే వరదానం మరియు తండ్రి వారసత్వపు అధికారం ఉంది. సంగం యుగంలో మీ అందరికీ సర్వశక్తివాన్ అనే టైటిల్ లభించింది. కేవలం ఆ స్థితిలై ఉండటం లేదు, సదా ఉండటం లేదు. అప్పుడప్పుడు అనే మాట వచ్చేసింది. అప్పుడప్పుడు అనే మాటను మీ బ్రాహ్మణ డిక్షనరీ నుండి తీసేయండి. ఇప్పుడిప్పుడే హాజరైపోవాలి. బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేసిన వెంటనే మీరు హాజరైపోతారు అని మీరంటారు కదా. ఈ అనుభవం ఉందా? చేతులెత్తండి. ఉందా అనుభవం? చూడండి, చేతులైతే ఎత్తుతున్నారు. తండ్రి హాజరైపోతారు. ప్రభువే హాజరైనప్పుడు ఈ శక్తి హాజరవ్వదా? ఈ శక్తులు కూడా మీకు తండ్రి నుండి వారసత్వంగా లభించాయి. కనుక యజమానిగా అయి ఆజ్ఞాపించండి. మీరు యజమానిగా అయి ఆజ్ఞాపించటం లేదు. శక్తిని పోగొట్టుకొని ఉంటారు కదా, అదే స్థితిలో ఉంటూ ఆజ్ఞాపిస్తారు. అప్పుడు మీరు యజమానులుగానే ఉండరు. కనుక అవి మీ ఆజ్ఞను ఎందుకు అంగీకరిస్తాయి? ఇప్పుడు బాప్దాదా ఏం కోరుకుంటున్నారు తెలుసు కదా. ఇప్పుడు నా పిల్లలు ప్రతి ఒక్కరూ కర్మ చేస్తూ కూడా రాజా బిడ్డగా అయి, స్వరాజ్య అధికారిగా అయి, స్వరాజ్యం యొక్క సీట్ను వదలరాదని బాప్దాదా కోరుకుంటున్నారు. రాజు పూర్తి రోజంతా రాజుగానే ఉంటాడు కదా. అప్పుడప్పుడు రాజుగా ఉండటం, అప్పుడప్పుడు రాజుగా ఉండకపోవటం అనేది ఉండదు కదా. సింహాసనంపై కూర్చుంటారా, కూర్చోరా అన్నది వేరే విషయం. కానీ ఇంట్లో ఉన్నప్పటికీ నేను రాజును అనేది మర్చిపోరు కదా. కనుక కర్మయోగం మరియు అమృతవేళ శక్తిశాలి స్థితిలో చేసే యథార్థమైన యోగం, ఈ రెండిట్లో తేడా ఉండకూడదు. ఇది డబల్ పనే. కానీ మీరెవరు? మీరు విశ్వ పరివర్తకులు, విశ్వ కళ్యాణకారులు. కనుక బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. నడుస్తూ తిరుగుతూ నేను రాజును అనేది మర్చిపోకండి. మీ సీటును వదలకండి. సీటుపై లేకుంటే ఎవరూ మీ ఆజ్ఞను అంగీకరించరు. ఈ రోజుల్లో సీట్ కోసం ఏమేమో చేస్తున్నారో చూడండి. తమ హక్కు తీసుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తారు. తమ హక్కును వదులుకోవాలని ఎవరూ అనుకోరు. మరి మీరు మీ పరమాత్మ హక్కు, నేను ఎవరు అన్న స్మృతిలో ఉండండి. ప్రతి సమయం ఏ పని చేస్తున్నా, పని చేస్తూ కూడా మీ మనసు యొక్క టైం టేబుల్ను తయారు చేసి పెట్టుకోండి. ఈ కర్మ చేస్తున్నప్పుడు మనసు యొక్క స్వమానం ఏది ఉండాలి? ఈరోజు ఏ లక్ష్యం ఉంచుకోవాలి? ప్రతి కర్మను చేసే సమయంలో స్వమానాల లిస్ట్ చూసుకోండి. భలే భిన్న భిన్న స్వమానాల టైం టేబుల్ తయారు చేసుకోండి. ఎలాగైతే స్థూల కర్మల్లో టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటారో అలా మనసా టైం టేబుల్ కూడా ఫిక్స్ చేసుకోండి. ఈ సమయంలో ఈ పని చేయాలని అయితే తెలుసు కదా, దాని అనుసారం ఏ స్వమానం ఉంచుకోవాలో దాన్ని ఫిక్స్ చేసుకోండి. యజమానిని అన్న అధికారాన్ని ఏ స్వమాన రూపంలో పెట్టుకోవాలో ఆ మనసా టైం టేబుల్ను తయారు చేసుకోండి. టైం టేబుల్ తయారు చేసుకోవటం వస్తుంది కదా, మాతలు వస్తుందా? మాతలు తమంతటకు తామే ప్రోగ్రాం తయారు చేసుకోండి. భోజనం తయారు చేసే సమయంలో ఏ స్వమానం మీ బుద్ధిలో ఇమర్చిగా ఉంచుకోవాలి. స్వమానాల మాల పెద్దదిగా ఉంది. ఎంత పెద్ద మాల ఉందంటే ఆ స్వమానాలను లెక్కిస్తూ మాలలో ఇమిడిపోండి. ఇప్పుడు బహుకాలపు అభ్యాసం ఉండాలి. కొంతమంది పిల్లలు ఇప్పటి వరకైతే వినాశనం గుర్తులేమీ కనిపించటం లేదు, ఇప్పుడైతే తేదీ ఫిక్స్ అవ్వలేదు, చేస్తాంలే అయిపోతుందని అంటారు. ఇది సొమ్మరితనం, నిర్లక్ష్యం.
సందేశం ఇవ్వటంలో కూడా మీరు విశ్వ కళ్యాణకారులు. కానీ ఇప్పుడు ఇంకా సమయం ఉంది, మున్ముందు సందేశం ఇస్తాంలే అని చాలామంది పిల్లలు భావిస్తారు. కానీ అలా భావించకండి. మీరు ఎవరికైతే ఆలస్యంగా సందేశం ఇస్తారో వారు మీపై ఫిర్యాదు చేస్తారు. ఏమని ఫిర్యాదు చేస్తారు? మీరు మాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు? చెప్పి ఉంటే మేము కూడా కొంత సమయం చేసుకునేవారం కదా. మీరిప్పుడు చివరిలో చెప్పారు కనుక మేమైతే కేవలం వారిని గుర్తించి అహో ప్రభు మీ లీల అపారమైనది అని మాత్రమే అనగలం అని అంటారు. పదవినైతే పొందలేరు. ఎందుకు? బహుకాలపు సహయోగం కూడా ఉండాలి. మీరందరూ వారసులే, కూర్చుని ఉన్నారు కదా. స్వయాన్ని నేను వారసును అని భావించేవారు చేతులెత్తండి. వారసులేనా? మంచిది. వారసులైతే మీరు పూర్తి వారసత్వాన్ని పొందాలా లేక కొద్దిగానైనా పొందాలా? అందరూ పూర్తి వారసత్వం పొందాలని అంటారు. సంపూర్ణ వారసత్వం అనగా పూర్తి 21 జన్మలు, ఆది నుండి అంతిమం వరకు రాయల్ ప్రజల్లో కూడా కాదు, రాయల్ పరివారంలోకి రావాలి, రాజ్య కుటుంబంలో రావాలి. సింహాసనంపై అయితే ఒకరే కూర్చుంటారు, యుగల్స్ అంటే జంట కూర్చుంటారు. కానీ అక్కడ ఎప్పుడు సభ జరిగినా అందులో రాయల్ పరివారానికి చెందిన విశేషమైన నిమిత్త ఆత్మలు కిరీటదారులుగా కూర్చుంటారు. కిరీటం లేకుండా కూర్చోరు. అంతేకాక ప్రతి కార్యంలో సలహా ఇచ్చేవారిగా కూడా ఉంటారు. అంతేకాని కేవలం రాజు ఒక్కడే రాజ్యం చేస్తాడని కాదు, తోటివారి సలహాలు తీసుకునే చేస్తాడు. కనుక సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి అంటే మొదట జన్మ నుండి చివరి వరకు అనగా పూర్తి 21 జన్మలు, సగం కూడా కాదు. ఎందుకంటే అక్కడ అకాల మృత్యు జరగదు కనుక మధ్యలో వెళ్ళిపోవటం అంటూ ఉండదు. కనుక పూర్తి వారసత్వం తీసుకోవాలా లేక కొంతలోనే సంతోషించాలా? మీ మాతేశ్వరి జగదాంబ సదా ఇదే లక్ష్యాన్ని పెట్టుకునేవారు. బాప్తాత మనసా వాచా కర్మణ కోసం ఏ శ్రీమతమైతే ఇచ్చారో అది మనం చేయాల్సిందే. ఈ విధంగా సంపూర్ణ వారసత్వం తీసుకునేవారు ఇదే లక్ష్యాన్ని బుద్ధిలో పెట్టుకోండి. అకస్మాత్, ఎవర్ రెడీ మరియు బహుకాలం ఈ 3 మాటలను కలిపి గుర్తుంచుకోండి. అందువలన బాప్దాదా తన ఆశాదీపాలైన పిల్లల పట్ల ఇదే వరదానం ఇస్తున్నారు. అందరూ సదా ఈ 3 మాటలను గుర్తుంచుకుని ఆశాదీపాలుగా అయ్యే ప్రత్యక్ష రుజువును చూపించండి. విదేశీయులు కూడా మనసా సేవ ద్వారా సహయోగులే కదా. అన్ని ధర్మాల్లో వృద్ధి జరుగుతూ ఉండటాన్ని బాప్దాదా చూశారు. ఒక ధర్మం కాదు, కేవలం హిందూ ధర్మమే కాదు, ముస్లిం, బౌద్ధ, క్రిస్టియన్ అన్ని ధర్మాలు నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపు అభిరుచి చూపిస్తున్నాయి. మొదట్లో అయితే బ్రహ్మకుమారీల పేరు వినగానే మీరు వినాశనం అని ఏమేమో చెప్తారని భయపడ్డారు. అయితే ఇప్పుడేమని అంటున్నారు? వినాశనం ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది, ఏం చేయాలో చెప్పండి అని అంటున్నారు. కనుక వినాశనం అయితే జరగాల్సిందే, ఇదైతే గ్యారంటీ. భారతదేశం వారికి, విదేశం వారందరికీ కూడా గ్యారంటీ ఉంది. ఇప్పుడు కేవలం పురుషార్థాన్ని తీవ్రం చేయండి అని బాప్దాదా సూచన ఇచ్చారు. పురుషార్థం కాదు, పురుషార్థం చేసే సమయం గడిచిపోయింది. ఇప్పుడు ఇది తీవ్ర పురుషార్థం చేసే సమయం. ఎప్పుడో చేస్తామని అనకండి, ఇప్పుడే చేయాలి, ఇప్పుడే తయారవ్వాలి, అవ్వవలసిందే. అచ్చా, బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను అందచేస్తున్నారు. నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థులు సదా ఉల్లాస ఉత్సాహాలతో అడుగు ముందుకు వేసే పిల్లలకు బాప్దాదా స్మృతి దినం యొక్క ప్రియ స్మృతులను ఇస్తున్నారు. బాప్దాదా హృదయంలో పిల్లలు ప్రతి ఒక్కరూ ఇమిడి ఉన్నారు మరియు పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ఇమిడి ఉన్నారు. తండ్రి హృదయంలో పిల్లలు ఇమిడి ఉన్నారు. కనుక అభినందనలు మరియు అభినందనలతో పాటు నమస్తే. బాప్దాదాకు పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: శక్తిశాలి స్థితి ద్వారా రచన యొక్క సర్వ ఆకర్షణల నుండి దూరంగా ఉండే మాస్టర్ రచయిత భవ. ఎప్పుడైతే మాస్టర్ రచయిత, మాస్టర్ నాలెడ్జ్ఫుల్ యొక్క శక్తిశాలి స్థితి లేక
నశాలో స్థితమై ఉంటారో అప్పుడు రచన యొక్క అన్ని ఆకర్షణల నుండి అతీతంగా ఉండగలరు. ఎందుకంటే ఇప్పుడిక మీ రచన భిన్న భిన్న రంగు రూపులను పద్ధతులను రచిస్తుంది. కనుక బాల్యతనపు తప్పులు, సోమరితనపు తప్పులు, నిర్లక్ష్యపు తప్పులు ఇప్పుడింకా ఏవైతే ఉండిపోయాయో వాటిని మరిచి మీ పవర్ఫుల్ శక్తి స్వరూపం, శస్త్రధారి స్వరూపం, సదా జగతి జ్యోతి స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. అప్పుడు మాస్టర్ రచయిత అని అంటారు. స్లోగన్: మనస్థాస్థితిలో ఎంత దృఢంగా అవ్వాలి అంటే ఏ పరిస్థితి కూడా దాన్ని కరిగించరాదు. అవ్యక్త సూచన: అచంచలమైన స్థిరమైన ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఎలాంటి వాతావరణంలో, వాయుమండలంలోనైనా ఉండండి, కానీ మీ స్థితి సదా అచంచలంగా, స్థిరంగా, ఏకరసంగా ఉండాలి. ఎవరైనా నిమిత్తమైన వారు ఏదైనా సలహా ఇస్తే అందులో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే నిమిత్తంగా ఉన్నవారు అన్వీలుగా అయిపోయారు. ఒకవేళ ఏదైనా వారి సలహా స్పష్టంగా లేకపోయినా కూడా అలషడ్లోకి రాకండి. దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తాము అని ధైర్యంగా చెప్పండి. అప్పుడు మీ స్థితి ఏకరసంగా అంటే అచల్ అడోల్గా ఉంటుంది. అంటే అచంచలంగా, స్థిరంగా ఉంటుంది అని అర్థం. అచ్చా. ఓం శాంతి.